ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రేయోభిలాషులకి అలాగే నేను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎలువెలలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ షార్ట్ వీడియోలో చాలామందికి జాతకంలో రాహుగ్రహ ప్రభావంతో చాలా తప్పులు చేస్తూ ఉంటారు. ఈ రాహుగ్రహ దోషం ఉన్నవారు ఏ సమయంలో అయినా సరే, ఎంత ఉచ్చ స్థితిలో ఉన్నా వెంటనే వారు దిగజారిపోతూ ఉంటారు. ఎవరి జాతకంలో అయినా సరే, దశలో, అంతర్దశలో, విదశలో, సూక్ష్మ దశలో రాహువు బాగోకపోయినా, అలాగే మీకు అహంకారం, ప్రతి విషయానికి కోపం రావడం, ప్రతిదీ కూడా ఓవర్‌గా థింక్ చేయడం, ఈజీగా డబ్బు సంపాదించాలనే ఆలోచనలు కలగటం, దానితో విపరీతమైన ఇబ్బందులు పడటం జరుగుతూ ఉంటే, ఖచ్చితంగా మీకు రాహువు వల్ల ఇబ్బందులున్నాయని అర్థం. ఈ రాహు దోషాన్ని తేలిగ్గా తొలగించుకోవడానికి ఒక చిన్న ఉపాయం చెప్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్‌ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. మీ అందరికి నా విన్నపం ఏంటంటే, రాహు, కేతువుకు సంబంధించి సమస్యలు ఎలా ఉంటాయి? ఏ విధంగా ఉంటాయి? పూర్తి వివరంగా వీడియో కావాలనేవారు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. నేను మళ్ళీ మీకు రాహు గ్రహాన్ని గురించి, కేతు గ్రహం గురించి పూర్తి వీడియోలు మీకు తెలియజేస్తాను. ఈ షార్ట్ వీడియో ఏంటంటే, రెగ్యులర్‌గా మీరు పడే ఇబ్బందులు తొలగి ఐశ్వర్యాన్ని రాహు ప్రసాదించే విధంగా ఈ ఉపాయాన్ని చెప్తాను. మీరు ఒక పట్టిక తీసుకోండి, చిన్న ముక్క. ఇలా ఉంటుంది పట్టిక. చూడండి, ఇది పట్టిక. ఉప్పు పట్టిక అంటాం. దిష్టికి కడుతుంటాం. అలాగే హిమాలయ ఉప్పు కాస్త కాషాయం కలర్‌లో ఉంటుంది. హిమాలయపు చిన్న ముక్క తీసుకోండి. అలాగే పచ్చకర్పూరం చిన్న బిళ్ళ ఒకటి తీసుకోండి. అలాగే 5 లవంగాలు తీసుకోండి. ఒక చిన్న గాజు గిన్నెలో కానీ, లేదంటే స్టీల్ గిన్నెలో కానీ, ఇవి 4 పదార్థాలు వేసి మీరు నిద్రపోతున్నప్పుడు మీ తల వెనక భాగంలో పెట్టుకోండి. అంటే మంచానికి దూరంగా పెట్టుకోండి. కింద పడకుండా సరే దూరంగా పెట్టుకోండి. ఒక వారం రోజుల పాటు అలా పెట్టండి. తర్వాత వీటన్నిటిని తీసుకెళ్ళి మీ టాయిలెట్ సింక్‌లో పడేయండి. అలాగే మళ్ళీ నెక్స్ట్ కొత్తది పెట్టుకోండి. ఇలా చేస్తే రాహు మీకు ధనాన్ని ఇచ్చేవాడిగా మారతాడు. అలాగే ప్రతిరోజు గూడా ఓం దుం దుర్గాయ నమః ఈ మంత్రాన్ని 108 సార్లు అనుకోండి. ఇలా ఎవరైతే చేస్తారో వారికి రాహు గ్రహం నుంచి వచ్చే ఇబ్బందులు తొలగిపోయి అదృష్టాన్ని ఇచ్చే గ్రహంగా మారతాడు. ప్రయత్నపూర్వకంగా చేయండి. ఖచ్చితమైన ఫలితం పొందుతారు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసి 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఎవరికైనా జాతక సమస్యలు ఉన్నవారు వీడియో డిస్క్రిప్షన్‌లో నంబర్ ఇచ్చాను. నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. ఓం నమః శివాయ శ్రీ